ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే ఎమ్మి జ్యూసీ మన చేపలు ఫ్రై చేసుకోబోతున్నాం. షెరీ భాష ఛానల్. ఇప్పుడు ఏంటంటే మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇలాంటి చేపలు వేసుకొని దీన్ని పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా కలుపుకొని ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం ఇలా కోసేసుకున్నాం అనమాట. ఇదేంటంటే క్యాలీఫ్లవర్ పౌడర్. ఇది మనకి ముక్కలు ఉంటాయి కదా, అతుక్కోకుండా ఉంటుంది. ఇది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలన్నమాట. ఇది దాల్చిన చెక్క, మిరియాలు కలిపి దంచిన పొడి పౌడర్. ఇది ఉప్పు, ఇది పసుపు, ఇది మీగడ, పాలలో మీగడ. ఇది వచ్చి కారం అన్నమాట. ఇది వచ్చి ఆయిల్. ఇప్పుడు మనం ఇలాంటి ఒక మనం ప్లేట్ తీసుకోవాలి. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని ఇలా మనం చీల్చి పెట్టుకుంటాం కదా, 4 ముక్కలు తీసుకుంటాం అన్నమాట. మేము చీల్చి పెట్టుకుంటా అవన్నీ కలిపేసేయాలి. చూడండి, నేను చిన్నగా ఎట్టబడితే అట్టేస్తే అన్నీ మళ్ళీ ఇవన్నీ ఎట్టబడితే అట్టేస్తే అన్నీ విడిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే చీల్చున్నాం. చూసుకొని వేసుకోండి. మన చీల్చున్నట్టయితే మనం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే పసుపు, ఇవన్నీ మేము వేసాం. ఉప్పు, పసుపు వేసాం, కానీ మాకు సరిపోయినంత కావాలని పెట్టుకున్నాం. ఏంటంటే వీటిలన్నిటికీ కొంచెం 3 స్పూన్స్ అయినా 4 స్పూన్స్ అయినా వేసేయాలి పైన. వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత ఇది వేయాలన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలమ్మా. వేయకపోతే టేస్ట్ అనేది రాదు. మిగిలింది కూడా వేయాలి, మిగిలిందని పడేయకూడదు. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేయాలి. చూడండి, అన్ని కూడా పసుపు వేయాలి. మనం ఏ పూజకైనా పసుపు వేస్తాం కదా, అలా పైన వేయచ్చు. మనం చూడండి, అన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు అయితే సరిపడినంత వేసుకోవాలి. అట్టా ఇట్ట వేసుకుంటే ఉప్పు, పసుపు 2 కలిపైన వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత మనం దాల్చిన చెక్క, మిరియాలు వేసిన పొడి కూడా వేసేసుకోవాలి. పొడి వేసుకోవడం వల్ల మనకి చాలా రుచి, వాసన చాలా వస్తాయి. మనకి కషాయం ఉంటుంది కదండి, దానికి మనం ఎనర్జీ, అలా ఏమి రోగాలు రాకుండా అది కూడా ఇది వేస్తాం. ఇప్పుడు మనం పట్టేటట్టు చేపల కన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. 2 చేతులతో కలుపుకోండి, ఏం కాదు. 2 చేతులు అంటే చూడండి, అన్నిటినీ ఒక ముక్క వేసుకోవాలి. జ్యూసీ ఉంటాయి. ఇవన్నీ వేస్తే ఒక్కటి కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మేగడ వేయాలి. మేగడ వేసి ఆ తర్వాత 4 స్పూన్లు కారం వేయాలి. 4 స్పూన్స్ అంతే. 4 స్పూన్స్ అంతే. ఎక్కువ వేసినా కారం ఎక్కువ అయిపోయి రుచి అనేది తగినంత రాదు. 4 స్పూన్స్ వేసి, లాస్ట్ స్పూన్ కొంచెం వేయండి. పక్కన పెట్టేసి అవన్నిటిని బాగా కలపండి, స్ప్రెడ్ అవ్వాలి. ఈ మేగని మొత్తం తీసి బాగా కలిపితే జ్యూసీగా ఉంటుందండి. బాగా కలపాలి. ఇంత బాగుంటుంది కదా. చూడి, బాగా జ్యూసీ ఉండాలి. ఒక 2 గంటలు అట్టయినా చేసుకోవచ్చు. జ్యూసీ ఉండాలంటే అట్టయినా చేసుకోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లేదంటే మనకి ఇది అర్థమైంది. నాకు అర్థమైంది
అనుకొని వదిలేస్తే ఇది మనకి జ్యూసీ కాకుండా బెబ్బరొట్లాగా వస్తుంది. చూడండి ఎంత బాగుంటుందో. చూడండి ఎంత బాగా కింద పెట్టి బాగా రుద్దాలి. కారం అయితే 4 స్పూన్స్ వేయాలి. 3 స్పూన్స్ వేయడం వల్ల 3 స్పూన్స్ ఇప్పుడు ఈ పౌడర్ ఉంటుంది కదా ఇవన్నీ వేసేయాలి. వేసి బాగా కలిపేయాలన్నమాట. కలిపిన తర్వాత బాగా కలపాలి. ఇదేంటంటే మనకి బాగా తినగొండి ఈ మసాలాని కూడా తినగొండి దీన్ని లోపల పెట్టేయాలి. మసాలాని దీన్ని లోపల పెట్టడం వల్ల ఏంటంటే కారం దాంట్లో పోయి జ్యూసీగా ఉంటుంది. అన్ని ముక్కల్లో మనం కోసుకున్న వల్ల ఏంటంటే ఇలా మనం కోసుకుంటాం కదా వీటిలో అన్నిటిని పెట్టేయాలి. ఇటు పక్క పెట్టుకుంటే అటుపక్క వేసేయాలన్నమాట. వేసి బొక్కలో వేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కారం మిగిలిపోయినా దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుని బాగా కలిపి పక్కన పెట్టాలి. చూడండి ఇంత ఈజీ వీడియో ఇది మాత్రం స్ప్రెడ్ చేయాలి. చూడండి ఇంత ఈజీ వీడియో కదా, బాగా పెట్టాలన్నమాట. పెట్టడం వల్ల ఏంటంటే అది జ్యూసీగా చాలా బాగా వస్తుంది. చాలా బాగా వచ్చి ఉడికి లోపల కారం వెళ్ళి కారం సూపర్ ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి ఇది జ్యూసీగా అయితే చాలా బాగా పెట్టాలన్నమాట. పెట్టి పక్కన పెట్టి మనం చేయగలి తీసుకుంటాం. మన చేయి కూడా దీంట్లో చేసేయాలి. బాగా కలిపి ఏంటంటే మనం చేయగలి తీసుకుంటాం. చెయ్యి కడగడం వల్ల ఏంటంటే మనకి మసాలా మనకి ఈ చెయ్యి కడుక్కోకుండా వద్దండి అని అనుకుంటే ఇవన్నీ వెంటకనుకో పోయి అది చూసి అవుద్ది. అలా కూడా నీళ్ళు పోదు తింటే బాగుంటుంది. మనం ఇప్పుడు మనం ఏంటంటే ఒక గిన్నె తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు హీట్ చేస్తాం కదా, ఈ హీట్ బాండలు పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత నూనె పోయడం వల్ల ఏంటంటే ఇవి బాగా చిటపట్లాడా అలా బాగుంటుంది. జాగ్రత్తగా కొంచెం పోసుకున్న తర్వాత ముక్కలన్నింటినీ పైన పెట్టేయాలన్నమాట. చిన్నగా పెట్టాలి. రెండు వేసుకోవాలి. ఇది ఈ పెద్ద ముక్కలు ఏంటంటే పెద్ద ముక్కలైనా పర్వాలేదు, చెట్టుబాట్లు అవుతుంది. ఎంత బాగుంది కదా. ఇప్పుడు బాగా కలుపుకోండి, బాండలు పెట్టుకోండి. కొంచెంసేపు ఇట్టుండి అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఉంటుంది కదా, దీన్ని మొత్తం చేసుకోవాలి. చేసుకోవాలన్నమాట. ఊడ్చుకొని దీంట్లో వేయాలి. కారం వేస్తే టేస్టీ ఉంటుంది కదా అని కారం వేయకూడదు, మరి కారం వచ్చేస్తుంది కాబట్టి వేసుకోవాలా. ఇప్పుడు ఏంటంటే దీన్ని వేసుకున్న తర్వాత చెట్ల పట్ల అన్నప్పుడు ఇందులో చూడండి ఎంత బాగుందో కదా, జ్యూసీగా వస్తాయి. ఇది చూడలే కదా లోపల పెట్టరు చూడండి. అలా ఫ్రై అవ్వాయి కదా, చూడండి ఎంత జ్యూసీ. ఆపాలి. ఈ రెండు ఉడికిన తర్వాత ఇవి కూడా ముందు ఈ రెండు లాస్ట్ వేసాం కాబట్టి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది.
వచ్చి అన్నింటినీ ఎరుగు తిప్పాలి. చూడండి చూడండి, ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. చూడండి అన్నింటినీ అనుకోవాలన్నమాట. టెన్ మినిట్స్ ఆగండి. అప్పుడు ఇటు ఆ 10 మినిట్స్ దాకా అటు ఇటు అనుకుంటే బాగా ఉడికిపోతాయి. చూడండి అంత మనకి తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఇది అంత జ్యూసీగా ఉంటాయి. లాస్ట్లో వీటి మీద కొంచెం మసాలా కూడా వేయకూడదు. కొంచెం మీకు తగినంత, మీకు జ్యూసీ కనిపించకపోతే కొంచెం కారం అలా వేసుకొని తినచ్చు. అన్నంలో అయితే చపాతీలో అన్నంలో జ్యూసీగా సూపర్గా ఉంటాయి. చూడండి జారిపోతలు అయితే అంత జ్యూసీగా ఉన్నాయో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనకి వీడియో మొత్తం అయిపోయింది. ఇది ఎలా ఉందో చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి, ఓకేనా? బాయ్ బాయ్.